క్యూపీకి వెళ్తే ఏం గ్యాస్ భూపాల్ గ్యాస్ ట్రాజడీకి మీకు ఎక్కువ ఎఫెక్ట్ చేసింది అండ్ దాని ఏ ఇయర్ లో జరిగింది, ఇవన్నీ కూడా మీకు ఎక్కువ అడిగిన బుల్లెట్ పాయింట్స్. డైరెక్ట్ గా క్వశ్చన్ వస్తుంది కొన్నిసార్లు ఇది. ఓకే, తర్వాత రిసెప్టర్ అంటే ఏంటి, సింక్ అంటే ఏంటి, మీరు చూసారు నా డేట్స్ కూడా నేను వేసుకుంటాను ఎప్పుడు కూడా, మేబీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఎందులో అయినా కూడా వేసుకుంటా ఎప్పుడు రాసుకున్నాను ఏంటి అనేది. సో అవన్నీ అప్పుడు చేసుకున్నవి మేము నీకైతే చూపిస్తున్నాను. ఓకే, సో చూసారు ఇక్కడ టిఎల్వి ఉంది, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, అది కొంత మోతాదులో ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే అది డేంజరస్. సో ఆ రేంజ్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూసాను. మీరు CO చూసారా, CO వెరీ డేంజరస్ గ్యాస్ అది. ఓకే, మనకు అడగొచ్చు అలాంటి బిట్ ఏమైనా అడగొచ్చు, దాని రిలేటెడ్ కెమికల్ ఫార్ములా. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ లో మీకు ఐ లెట్ యు నో చూపిస్తాను చూడండి. ఎయిర్ పొల్యూషన్ లో ప్రైమరీ పొల్యూటెంట్స్ ఉంటాయి, సెకండరీ పొల్యూటెంట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడో చదువుకున్నారు, మీకు తెలుసు వాట్ ఈస్ ప్రైమరీ అండ్ వాట్ ఈస్ సెకండరీ, దాని యొక్క గ్యాసెస్ తెలుసు. కానీ కన్ఫ్యూజన్ వస్తుంది అట్ ది టైమ్ ఆఫ్ రైటింగ్ ది ఎగ్జామ్, మాక్ టెస్ట్ రాసినప్పుడైనా, ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడన్నా మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండొచ్చు, ఏది ప్రైమరీ పొల్యూటెంట్ ఏది సెకండరీ పొల్యూటెంట్. అదే మీకు క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్ నుంచి మీకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్ లోని మీకు అన్ని తెలిసినవే చూసినవే, కానీ ప్రైమరీ పొల్యూటెంట్ ఏది సెకండరీ పొల్యూటెంట్ ఏది అనేది మెయిన్ గా మీరు మిస్ అవుట్ అయ్యారు. అదే మెయిన్ కదా, అదే మిస్ అవుట్ అయ్యారు. మీకు తెలుసు ఆ పొల్యూటెంట్స్ అని, కానీ ఏది దేని క్లాసిఫికేషన్ అనేది మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే రన్నింగ్ నోట్స్ రాసుకునేటప్పుడే మనకి ప్రైమరీ పొల్యూటెంట్ అంటే ఏంటి, ఒకవేళ మీరు ప్రైమరీ పొల్యూటెంట్ అంటే ఏంటో రాయిపోవడం వదిలేసినా కూడా దాని రిలేటెడ్ గా ఏమేమి గ్యాసెస్ ప్రైమరీ పొల్యూటెంట్స్ లో ఏమొస్తాయి, సెకండరీ పొల్యూటెంట్స్ లో ఏమొస్తాయి అనేది మెన్షన్ చేసుకుంటే, సింపుల్ గా యాజ్ సింపుల్ మీరు మెన్షన్ చేసుకుంటే మీకు అవి గుర్తుంటాయి, రివిజన్ చేస్తారు. రివిజన్ చేసిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ కి ముందు ఒక 10 days ముందైనా దాన్ని మళ్ళీ తీస్తారు కదా, తీసేటప్పుడు కూడా ఓకే ఇవి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ట్రస్ట్ మీ, చాలా ఉపయోగపడుతుంది. మీకు టైం ఉంది, యూజ్ చేసుకోండి. ఎయిర్ పొల్యూషన్ వల్ల కాజెస్ ఏంటి, ఆ తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ హ్యూమన్ బీయింగ్స్ కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఒక్కొక్క గ్యాస్ ఇస్తాడు, ఆ గ్యాస్ వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, లైక్ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయా, లేకపోతే ఆస్తమా, బ్రాంకైటిస్ అండ్ దెన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇష్యూస్ వస్తాయి. ఆ తర్వాత కొంతమందికి నోస్ కి, స్కిన్